ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో ఆయన కాపుదల్లో మీరంతా క్షేమంగా సురక్షితంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఉదయాన్నే దేవునితో సహవాసం చేయడం, దేవునితో గడపడం నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. దేవుడి యొక్క గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని మనందరికీ అనుగ్రహించారు. ఎందుకంటే ఉదయం లేవగానే మన భారాలు, మన బాధలు, మన బాధ్యతలు ఎవరితో చెప్పినా వారెవ్వరు కూడా మనకు సహాయం చేయలేకపోతారు. కానీ ఆయనకు మన బాధ చెప్పుకొని ఆయనను స్తుతించడం ద్వారా మన పక్షంగా ఎవ్వరున్నా ఎవ్వరు లేకపోయినా, ఏ విషయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా దేవుడు మన పక్షంగా ఉంటాడు. తప్పకుండా ఆయన మనపై కృప చూపిస్తాడు, మన పక్షంగా కార్యం జరిగిస్తాడు. అందువల్ల ఉదయాన్నే దేవుని కృపపై ఆధారపడండి, ఆయన సహాయం పొందుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాము. బలిష్టమైన దేవుని చేతులకు మిమ్మల్ని, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. మీ ప్రతి సమస్యలను జోక్యం చేసుకుంటారు. మీ జీవితంలో తప్పకుండా ప్రతి సమస్యలో దేవుడు మీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, మంచంపై ఉంటే, ఇంక ఏ దుఃఖకరమైన పరిస్థితిలో, బాధలో, శ్రమలో ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నారు. విశ్వసించండి, ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. యుద్ధము యెహోవాదే. ఆమేన్. జీవితమైన పోరాటంలో ముందుకు సాగలేక, పరిస్థితులన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళలేక, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ విషయానికి కంగారు పడద్దు. యుద్ధము యెహోవాదే, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తానని. నిజమే, యుద్ధం యెహోవాదే ఖచ్చితంగా. అయితే మీరు ఒక పోరాటం చేయాలి. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నీ ఎదుట ఉన్న ఈ లోక సంబంధమైన పోరాటాల్లో, యుద్ధాలలో, శ్రమల్లో, శోధనల్లో శరీరం బలహీనంగా ఉండొచ్చు. పోరాడడానికి నువ్వు చేయడానికి కష్టంగా ఉండొచ్చు. దాటడానికి భయంకరమైన పరిస్థితులను ఎదుట ఉండొచ్చు. అయినప్పటికీ నీవు ఆత్మీయంగా సిద్ధపడితే, విశ్వాసంలో బలంగా ఉంటే నీవు బలమైన కార్యాలు చూస్తావు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా, నువ్వు చేయలేకపోతున్నా, ఆత్మలో నువ్వు సిద్ధంగా ఉంటే నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నీ పక్షంగా పోరాడడానికి దేవునిని అనుమతిస్తావు. ఆయనను అనుమతించినప్పుడు, ఆయనను నీ సమస్యలోనికి ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆయన దిగివస్తాడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నీ పక్షంగా పోరాడడానికి. ఇక్కడ దావీదు భక్తుడు అదే చేస్తున్నాడు. తన ఎదుట ఎంత భయంకరమైన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఎంత బలవంతుడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత అజానుబాహుడుగా ఉన్నాడో, ఎవ్వరూ గెలవలేని పరిస్థితిలో ఉన్నాడో, తన శరీరం అంతా కవచంతో కప్పుకొని తనను గాయపరచడానికి కూడా అవకాశం లేకుండా ప్రొటెక్ట్ చేసుకుని వస్తున్నాడో అనేది ఏది కూడా చూడలేదు. కానీ తన ఎదుట బలమైన వాడే ఉండొచ్చు, తన ఎదుట శక్తిమంతుడే ఉండొచ్చు. వానికనే నేను శక్తిహీనుడినే, బలహీనుడినే, చిన్నవాడినే కావచ్చు. కానీ నా పక్షంగా, నా ప్రక్కనే ఉన్నవాడు మాత్రం నాకన్నా బలవంతుడు, వానికన్నా బలవంతుడు. ఆయన నా పక్షంగా పోరాడితే ఎవరినైనా గెలవగలడని ఆత్మలో సిద్ధంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే గొల్యాతుని చూచి పారిపోకుండా, భయపడకుండా చెప్తున్నాడు, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని
ఈ దండు వారందరూ తెలుసుకొందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చూడండి, నా పక్షంగా ఉన్న నా ప్రభు నీవలే కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు. ఆయన ఏదైనా చేయగలిగిన బలవంతుడైన దేవుడు. ఆయనకి వస్తువులు అవసరం లేదు నేను జయించడానికి, ఆయనకు పదార్థం అవసరం లేదు, ఆయనకే ఆధారం అవసరం లేదు. ఏమీ లేకపోయినా ఆయన జయించగలుగుతాడని ధైర్యంగా దావీదు గొల్యాతు మీదకి వెళ్తున్నాడు, దేవునితో వెళ్తున్నాడు, దేవుని సహాయాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు కూడా ఒకవేళ ఇది నాకు అసాధ్యము, నేను చెయ్యలేను అని నీ ఎదుట ఉన్న ఒక విషయాన్ని గురించి నువ్వు అనుకుంటున్నావేమో. నిజమే, మనిషిని నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక విషయము సమస్తం అసాధ్యము, ఇది నాకు అసాధ్యము, ఇది నా కుటుంబానికి అసాధ్యము, ఇది నేను చెయ్యలేను, ఎప్పటికీ కూడా నా జీవితంలో ఈ సమస్య ఎప్పటికీ కూడా తీరదేమో, నా కుటుంబం మీకు ఎప్పటికీ బాగుపడదేమో, ఈ ఉద్యోగం ఎప్పటికీ రాదేమో, నా బిడ్డలకి ఎప్పటికీ రక్షణ పొందరేమో అన్నట్లుగా అన్ని విషయాలు ఇది అసాధ్యము నేను చెయ్యలేనని అనుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు కూడా అదేవిధంగా అనుకుంటున్నారేమో, ఈ పోరాటం నేను చెయ్యలేనిక, అన్ని విషయాలు పోరాడాను ఇంతవరకు, కానీ ఇక నేను ఓడిపోయాను, నాకు అసాధ్యమేక, నేను ఇంకెప్పటికీ కూడా గెలవలేను అనుకుంటూ చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉన్నారేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు యుద్ధం చేయొద్దు, నీవు పోరాడొద్దు, నీ యుద్ధం నేను చేయడానికి నాకు అనుమతి ఇవ్వు. నీవు శారీరకంగా పోరాడొద్దు, విశ్వాసంలో పోరాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన నా పక్షంగా యుద్ధం చేయగలడు, నా పక్షంగా కార్యం చేయగలడు. నాకు అసాధ్యమే కానీ ఆయనకు అసాధ్యం కాదని నీవు నీ విశ్వాసంలో పోరాడు, నీ హృదయంలో పోరాడు, ఆత్మలో పోరాడు. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు దేనిని గూర్చి నువ్వు హోప్లెస్ అయిపోయావు, దేనిని గూర్చి ఇక జరగదని వదిలేసుకున్నావు, ఏ విషయాన్ని గూర్చి ఇక నేను చెయ్యలేను అనుకుంటున్నావు, నేను ఇక సాధించలేని, ఇక నాకు అవ్వదనుకుంటున్నావు, అవన్నీ కూడా మరలా దేవుని దగ్గరికి తీసుకురా. ఏదైతే విడిచిపెట్టావో, ఏదైతే కాదనుకుంటున్నావో, ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో, ఏదైతే అవ్వదనుకుంటున్నావో అవన్నీ కూడా తిరిగి ప్రభు దగ్గర తీసుకురా. ఆయన నీ పక్షంగా చేస్తానంటున్నాడు. నీకెంత వయసు దాటిపోయినా, ఎంత ఆరోగ్యం కోల్పోయినా, ఎంత ధనాన్ని కోల్పోయినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఇంతవరకు ఎన్ని కోల్పోయినా తిరిగి అవన్నీ కూడా పొందుకుంటావు. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం యెహోవాదే. నమ్మండి, విశ్వసించండి. తండ్రి నా పక్షంగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేశారయ్యా. ఈరోజు నీకు అప్పగించుకుంటున్నాను జీవితాన్ని, ఈరోజు నా యుద్ధాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా పోరాటాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా అని దేవుని చేతులకు అప్పగించండి. ఒక్కసారి యేసయ్యా అని ఆయన పిలవండి. తండ్రి, నిన్ను పిలవడానికి కూడా నేను అర్హత లేనివాడనయ్యా, కానీ నాకు అర్హతనిచ్చావు. ఇంతవరకు నా శక్తి చేత నేను చేద్దామని ఎంతో ప్రయత్నించాను, చివరకు నీ దగ్గరికి మరలా వస్తున్నానయ్యా, నన్ను అంగీకరించండి అని 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 తిరిగి యేసయ్యకి అప్పగించిన యుద్ధాన్ని ఒక్కసారి యేసయ్యని పిలవండి. యేసయ్యా అని పిలవగానే పలికే ప్రభువు, నీ హృదయపూర్వకంగా పిలిస్తే నీ దగ్గరకు వస్తాడు, నీ కార్యాన్ని ఆయన తీసుకుంటాడు. నీ పక్షంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించి సజీవులుగా ఉంచి అద్భుతకరమైన నీ మాటతో మమ్మల్ని బలపరిచారు. తండ్రి, నీకు వందనాలు. యుద్ధము యెహోవాదే, భయపడొద్దని సెలవిచ్చారు. అవును తండ్రి, ఈరోజు అనేక మంది వారి జీవితంలో పోరాడలేక, శ్రమలతో పోరాడలేక, ఆర్థిక ఇబ్బందులతో పోరాడలేక, వ్యాధులతో పోరాడలేక, శత్రు సమూహంతో పోరాడలేక, సాతాను శక్తులతో పోరాడలేక, భర్తలో ఉన్న, భార్యలో ఉన్న, బిడ్డల్లో ఉన్న చీకటి శక్తులతో పోరాడలేక, వారి శరీరమే ఒక శత్రువుగా వారితో పోరాడుతూ ఉంటే ఆ శరీరంతో పోరాడలేక, పాపంతో పోరాడలేక, పాపపు భారాన్ని భరించలేక, వ్యసనాలను భరించలేక, వ్యసనాలతో పోరాడలేక, నిస్సహాయ స్థితిలో చేతులు తీసిన పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ఈరోజు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి చేతిని మీరు పట్టుకోండి అయ్యా. మీరు లేవనెత్తండి. ఎక్కడ పడిపోయారు అక్కడి నుండి లేవనెత్తండి అయ్యా. ఇక ఏది జరగదని హోప్లెస్ అయిపోయారో మీరు చేయి పట్టుకొని లేవనెత్తండి. వారి పక్షంగా యుద్ధం చేసి మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో,
వివాహ విషయంలో, గర్భఫలం విషయంలో, కోర్టు కేసెస్ విషయంలో, పొలం సమస్యలు, ఇంటి సమస్యల్లో, సాతాను పోరాటాలు, మనుషుల పోరాటంలో, అన్నిటిలో కూడా వారి పక్షంగా మీరు యుద్ధం చేసి మీరు జయము దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు సమస్యలు, శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ పాప భారము భరించలేక, పాపాన్ని విడిచిపెట్టలేక అనేకసార్లు ఓడిపోతూ ఉన్నావా? దేవునికి అప్పగించిన యుద్ధాన్ని, నీ పోరాటాన్ని, నీ పక్షంగా ఆయన పోరాడి నీకు జయమునివ్వబోతున్నాడు. ఈ మాటలు నా కొరకు నేను రిసీవ్ చేసుకుంటున్నాను వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.